ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. హాయ్ అండి, మనమైతే ఇప్పుడు ఐబీవరం అనే విలేజ్ కి వెళ్తున్నాము. ఇదైతే ఒక మోడర్న్ విలేజ్ అండి. ఈ ఐబీవరం అనే విలేజ్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడికి సమీపంలో ఉంటుందండి. అలాగే మనకి ఈ విలేజ్ లోకి ఎంటర్ అవ్వగానే కూడా అక్షయ చారిటబుల్ ట్రస్ట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చాలా మందికి రోజు కూడా ఫుడ్ అయితే వెళ్తుందంట అండి. ఇప్పుడైతే మనం ఐబీవరంలో ఉన్నాము. ఐబీవరంలో ఉన్న వేద పాఠశాల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వేద పాఠశాల ఎలా ఉంటుందో చూద్దామండి. అలాగే ఈ వేద పాఠశాలని కనుమూరి బాపరాజు గారు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో అయితే మీకు విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా చూపిస్తాను. ఐబీవరంలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ని నేను క్యాప్చర్ చేశాను అనమాట కొన్ని. సో అవి చూపిస్తాను. తర్వాత మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోని. ఇంకా ఇక్కడైతే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే కొంతమంది మహర్షుల ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి గౌతమ్ మహర్షి, అలాగే విశ్వామిత్ర, వశిష్ఠ, అలా చాలా మంది మహర్షులు అయితే ఉన్నారండి. అవన్నీ కూడా చూసేద్దాము. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లోనే మనకి 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో బాబాగారు టెంపుల్ ఉంటుంది, అలాగే పక్కన ఒక స్వామీజీ టైప్ ఒక విగ్రహం అయితే పెట్టారనమాట. ఆ విగ్రహం అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటుందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం బాబా టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాము. సో ఇదే అనమాట బాబాగారి టెంపుల్. ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి బాబాగారి దర్శనం చేసేసుకుని, అలాగే అక్కడ కొన్ని ఇమేజెస్ అయితే పెట్టారనమాట బాబాగారి జీవిత చరిత్ర టైప్. అవి కూడా నేను మీకు చూపిస్తానండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ లో అయితే మనకి నంది ఉంటుందన్నమాట. నంది దగ్గర నుంచి లోపలికి వెళ్ళగానే మనకైతే బాబాగారు దర్శనం ఇస్తారు. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకైతే బాబాగారు, అలాగే ఒక పక్కన దత్తాత్రేయుడు అందరూ ఉంటారండి. అలాగే ఇంకో పక్కన వినాయకుడు ఉంటారు. సో వాళ్ళందరి దర్శనం చేసేసుకుని బాబాగారి జీవిత చరిత్ర కొంచెం కొంచెం ఒక్కొక్క ఫోటో ఇమేజెస్ లో అయితే పెట్టారనమాట. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. బాబాగారి జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫొటోస్ చూడగానే ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. సో ఇక్కడైతే మనకి బాబాగారి సచ్చరిత్ర అవన్నీ కూడా ఇక్కడ కొన్ని ఇమేజెస్ లో అయితే డిస్ప్లే చేశారనమాట. సో ఎవరికైతే బాబాగారి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరామ్ అని అయితే కామెంట్ చేసేయండి. అలాగే బాబాగారి జీవిత చరిత్ర, సచ్చరిత్ర ఎవరెవరు చదివారో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడి నుంచి బయటికి రాగానే అయితే మనకు ఒక పక్కన సీతారాములు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కనిపిస్తాయండి. అక్కడైతే కొంచెం సేపు కూర్చుని రామాయణం అలానే కొన్ని వేదాలు కూడా చదువుతారంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 టెంపుల్స్ కి మధ్యలో అయితే మనకి సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే కొంచెం సేపు గురువులు అలాగే కొంతమంది శిష్యులు కూర్చుని అయితే వేదం కూడా చదువుతారంటండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే పక్కనే ఉన్న టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దామండి. అక్కడైతే ఒక విగ్రహం అసలు చాలా రియలిస్టిక్ గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా చూడండి. సడన్ గా చూస్తే ఎవరో ఒక ముసలి తాతగారు కూర్చున్నట్టుగా అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఈ టెంపుల్ లో కూడా కొంచెం సేపు అయితే పిల్లలు వేదం అది చదువుతారంటండి. ఒక్కొక్క టైమింగ్స్ లో ఒక్కొక్క చోట కూర్చుని అయితే చదువుతారనమాట. ఇక్కడైతే సుమారుగా 200 నుంచి 300 మంది పిల్లలు అయితే వేదం నేర్చుకుంటారంటండి. వీళ్ళకి కేవలం వేదం మాత్రమే కాకుండా వ్యాయామాలు, అలాగే ఇంగ్లీష్ శిక్షణ, అలాగే కంప్యూటర్ శిక్షణ కూడా నేర్పిస్తారంట. ఇక్కడైతే వేదం నేర్చుకునే పిల్లలు జాయిన్ అయినప్పుడు అయితే ఆ రోజే వాళ్ళకి 3 lakhs వరకు డిపాజిట్ చేస్తారంటండి. 12 years వాళ్ళ శిక్షణ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే విత్ ఇంట్రెస్ట్ తో వాళ్ళకైతే ఆ డబ్బులను అందజేస్తారంట. ఇంకా ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ దగ్గర నుంచి బయటికి వెళ్దాము. బయటకు వెళ్ళగానే మనకైతే ఈ టెంపుల్ ఆపోజిట్ లో వేద పాఠశాలకు సంబంధించిన ఆఫీస్ రూమ్స్, అలాగే పిల్లలు కూర్చుని వేదం నేర్చుకోవడానికి రూమ్స్ అవి కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ఇలా రాగానే ఇక్కడైతే ఒక చిన్న పార్క్ టైప్ లో పెట్టారండి. ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మనకు వెనకాల కనిపిస్తుంది కదండి, ఆ బిల్డింగ్ లోనే వాళ్ళకైతే క్లాస్ రూమ్స్ అవి ఉంటాయి. సో కింద అయితే మొత్తం ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్స్ అవి ఉంటాయన్నమాట. మిడిల్ లో కరెక్ట్ గా లోపలికి ఎంటర్ అవగానే మనకైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా కనుమూరి బాపరాజు గారు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకుని కొన్ని కోట్ల రూపాయలతో అయితే ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడైతే ఈ సైడ్స్ అన్ని కనిపించేవైతే ఆఫీస్ రూమ్స్, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ అవన్నీ ఉన్న రూమ్స్ అండి. పిల్లలకు కూడా ఇక్కడ సిస్టమ్ అది కూడా నేర్పిస్తారు, అలాగే ఇంగ్లీష్ అది కూడా నేర్పిస్తారంట. సో పైన కనిపించేదంతా కూడా మనకైతే రూమ్స్ అవి ఉంటాయి. పిల్లలు మేబీ క్లాస్ రూమ్స్ అవి అనుకుంటా. అలాగే ఇక్కడ పిల్లలు అలాగే గురువులు ఉండడానికి అయితే వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారండి. అవైతే మనకి దీని వెనకాల అయితే ఉంటాయన్నమాట. అక్కడికి కూడా ఇప్పుడు మనం వెళ్దాము. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే వెనక్కి వెళ్ళడానికి కూడా వే ఉంటుంది. అక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, గేట్ అది కనిపిస్తుంది కదా, అటైతే వెళ్ళాలన్నమాట. వాళ్ళకి స్టాఫ్ కి రూమ్స్ కి అయితే మనకి మొత్తం వేద పాఠశాల వెనకాల అయితే ఉంటుందండి. అక్కడ సపరేట్ గా అయితే రూమ్స్ అవన్నీ కూడా కట్టారు. అలాగే వాళ్ళకి లంచ్ రూమ్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్
ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి పుష్కరిణి లాగా ఒక కొలను కూడా కట్టారండి. అంతేకాకుండా మనకి ఇక్కడ గోశాల కూడా ఉంటుంది, అవి కూడా మనం చూద్దాము. ఇవన్నీ కూడా వాళ్ళ రూమ్స్ అన్నమాట. స్టాఫ్ కి సంబంధించిన రూమ్స్ ఉంటాయి, ఈ పిల్లలకి సంబంధించిన రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ సైడ్ దంతా కూడా డైనింగ్ హాల్ ఏరియా. అక్కడ నుంచి కొంచెం ఎదురుకు వస్తే మనకైతే ఇక్కడ ఒక చిన్న కొలను ఉంటుందండి. ఈ పక్కనే మనకి గోశాల కూడా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేబీ ఆ పిల్లలు క్లోత్స్ అవి వాష్ చేసుకోవడానికి అనుకుంటా. దాని ఆపోజిట్ లోనే మనకు ఒక షెడ్ ఉంటుందండి, అక్కడే మనకి గోశాల అది పెట్టారనమాట. దాని పేరే గోమాతా నిలయం. ఈ గోశాలలో ఉన్న గోవుల దగ్గర నుంచి వచ్చే పాల ఉత్పత్తిని అయితే నైవేద్యాలకి, ప్రసాదాలకి, అలాగే పిల్లలకి యూజ్ చేస్తారండి. సో మళ్ళీ మనమైతే బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదంతా వాక్ చేసుకుంటూ బాబా టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ మనకి జ్యోతిర్లింగాలు, అలాగే అష్టాదశ శక్తి పీఠాలు అవన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం బాబా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడైతే ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉంది, నేనైతే ఇలాంటిది ఎక్కడా చూడలేదు. ఇంకా ఇక్కడతో అయితే వేద పాఠశాల అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఇక్కడ నుంచి మనం ఈ ఊర్లో ఉన్న మంచినీటి చెరువు దగ్గరికి వెళ్దాము పదండి. ఇదైతే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ మనకి వేద పాఠశాల దాటగానే అయితే లెఫ్ట్ సైడ్ కి ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి మంచినీటి చెరువు కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం మంచినీటి చెరువు దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడైతే ఒక గెస్ట్ హౌస్ ఉంది. సో అక్కడ నుంచి మనం ఇలా వ్యూ చూస్తే చెరువు అది ఉంటుందండి. దీని ఆపోజిట్ లోనే పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది అనమాట. దాన్ని కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి చెరువు ఆపోజిట్ లో కనిపిస్తోంది కదండి, అదే అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళందరికీ వాటర్ వెళ్లే సదుపాయం. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మెయిన్ రోడ్ దగ్గర మనకి సాంస్కృతిక కేంద్రం కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. సో అన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయన్నమాట. ఇంకా బయట నుంచి చూపించేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం టీటీడీ వాళ్ళు ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టారండి ఈ ఊర్లో. సో అది కూడా క్లోజ్ లోనే ఉంది, బట్ నేను బయట నుంచి చూపిద్దాం కదా అని చెప్పి అయితే చూపిస్తున్నాను. ఇదైతే రీసెంట్ గా కట్టారనమాట. అయితే మేము బయట నుంచి ఒక లుక్ వేసేసి మళ్ళీ మేము ఈ ఊర్లో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుందండి, చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఐబీవరంలో ఉన్న శివాలయం చూద్దాం రండి. ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఏమేమి విగ్రహాలు అవి ఉంటాయో చూద్దాము. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అండి. సో లోపలికి వెళ్ళి ఏమేమి విగ్రహాలు ఉంటాయో చూద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మొత్తం డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారనమాట. ఓన్లీ బయట నుంచి ఒకసారి టెంపుల్ అంతా వ్యూ చూసుకుని వచ్చేద్దాము. సో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి చూసేసరికి నాకైతే డోర్స్ అన్ని క్లోజ్ లో కనిపించాయి. చిన్న అప్సెట్ అయితే అయిందనమాట. బట్ సర్లే చుట్టూరు చూసి వెళ్ళిపోదాం కదా అని చెప్పి అయితే వెళ్ళాను. మనకైతే ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడి విగ్రహం ఉంటుందంటండి. మధ్యలో అయితే మనకి శివుడి విగ్రహం, స్వామివారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అలాగే ఇక్కడ పార్వతీదేవి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఈ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా యాంగ్జైటీగా వచ్చానండి, కానీ అన్ని డోర్స్ క్లోజ్ లో ఉన్నాయన్నమాట. అరౌండ్ 12 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. మేము ఇంకా బయట కొన్ని విజువల్స్ అయితే తీసుకుని మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే పక్కనే చిన్న విగ్రహాలు అవి ఉన్నాయి కదా అని చెప్పి వీటిని అయితే క్యాప్చర్ చేసామన్నమాట. మాకైతే నవగ్రహాలు అలాగే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ఇంకా మిగిలినవన్నీ క్లోజ్లో ఉన్నాయని చెప్పి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడైతే నాకు బ్యూటిఫుల్ పెంకుటిల్లు కనిపించింది. ఇది చూడగానే నాకైతే ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి. మీకు కూడా ఏయో ఒక చిన్నప్పటి మెమరీస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే అన్ని ఊర్లలోనూ అమ్మవారి టెంపుల్స్ అయితే ఫేమస్ కదండి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, అది చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇదేనండి ఆ టెంపుల్ అయితే. ఇక్కడైతే మనకి ఇద్దరు అమ్మవార్లు దర్శనం ఇస్తారనమాట. వారి పేర్లేంటో తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం వీరలంకమ్మ అలాగే పోలేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. వీరలంకమ్మ అమ్మవారు, పోలేరమ్మవారు. ఇంకా ఇదైతే ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అండి. ఇంక ఇక్కడ నుంచి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12:30 అలా అయిపోయిందనమాట. ఇంకా అందరూ కూడా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. అందరం అయితే మేము గెట్ టుగెదర్ అయ్యామన్నమాట. ఈ ఊర్లో మా మేనత్త ఉంటారు. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏమేమి స్పెషల్స్ చేశారో చూద్దాము. అలాగే మా కజిన్స్ని, మా డాడీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేస్తాను. మేమైతే ఊరంతా తిరిగి వచ్చేసరికి మా అత్తయ్య అయితే పీతల కర్రీ చేస్తారు. సో అందరూ కూడా లంచ్కి అయితే కూర్చుని పోయాము. హస్బెండ్ అయితే వెజ్ తింటారు కాబట్టి ఆయనకి వెజ్ కర్రీస్ అన్ని చేశారు. అలాగే మాకైతే నాన్ వెజ్ కర్రీస్ చేశారు. అందులో ఈ పీతల కర్రీ స్పెషల్ అనమాట ఈ రోజు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి తర్వాత మేము అందరం కూడా కూర్చుని తింటున్నాము. చాలా రోజులు అయిపోయిందండి అందరం కూర్చుని తిని. ఇంకా మా డాడీ వాళ్ళు అయితే ముగ్గురు అనమాట. సో మా డాడీ రాలేదు వర్క్ ఉండి. ఇంకా మా బాబాయ్, పిన్ని, మా మమ్మీ అలాగే మా అత్తయ్య. సో వీళ్ళే ఐబీవరంలో ఉంటారనమాట. తిను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, ఇంకా మా బావ కూడా ఉన్నాడు. ఆల్రెడీ నేనైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా లంచ్ అయిపోయాక మేమైతే హౌసీ ఆడుకుంటున్నాం అందరం కూడా. కొంచెం సేపు ఆడుకున్నాక మళ్ళీ ఈవినింగ్ టెర్రస్ పైకి వెళ్ళిపోయాము.
ఎక్కడుంది ఆశత్త? ఎక్కడుంది ఆశత్త? అయ్యో చూడు, లేదు అయ్యయ్యే దొరికేసింది దొంగ. ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఆ రోజు అయితే చేపల కర్రీ చేశారు అత్తయ్య. అక్కడ ఉన్న 3 days కూడా మాకైతే ఫుల్ నాన్ వెజ్ అనమాట. ఇంకా పిల్లలకి పెడుతూ మేము కూడా తినేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళది అయితే ఇయర్ 25th anniversary అండి. సో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి అందరం అయితే గెట్ టుగెదర్ అయ్యాము. చాలా రోజులు అయిపోయింది ఇలా అందరం కూడా కలిసి. ఇంకా అందరం ఒక చోటు ఉంటే సరదాగా ఉంటుంది కదా అని చెప్పి పండగకి అయితే అందరం కలిసామన్నమాట. ఇంకా భోజనాలు అయిపోయాక కొంచెం సేపు ఆడుకున్నాము. నెక్స్ట్ డే అయితే అత్తయ్య వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాం కదా అని చెప్పి మేమైతే బెలూన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది అత్తయ్య వాళ్ళ అమ్మాయి. అలాగే అయితే మా బావ ఉన్నాడండి, వాడిని కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడే అనమాట. యాక్చువల్లీ వీడైతే నాకు బామ్మరిది అనమాట. ఇంకా బావలు లేరు కాబట్టి సరదాగా బావా అని ఆట పట్టిస్తాము. ఇంకా ఇక్కడైతే మేము డెకరేషన్స్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము. అత్తయ్యని మావయ్యని అయితే అస్సలు పైకి రానివ్వలేదు. ఇంకా ఇక్కడైతే మాకు అస్సలు అంటించడం కుదరలేదండి, ఎందుకంటే ఇద్దరం పొట్టోలం. సో ఖచ్చితంగా మా బావ హెల్ప్ అయితే కావాలన్నమాట. సో గోడ అయితే గమ్మున స్టిక్ అవ్వదు కదండి, అందుకని చెప్పి ఒక 2-3 ప్లాస్టర్స్ అయితే వేసేయమంటున్నాం అనమాట, స్ట్రాంగ్ గా ఉండేలాగా. సో ఇక్కడైతే మేము ఇవన్నీ అరేంజ్ చేస్తుంటే పక్కన పిల్లలు అయితే ఆ బెలూన్స్ తో ఫుల్ ఆడేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను మీకు. ఇక్కడైతే మేము చాలా సింపుల్ గా డెకరేట్ చేసామండి. జస్ట్ హ్యాపీ యానివర్సరీ 25 అని నెంబర్ అయితే పెట్టేసామన్నమాట. ఇంకా వాళ్ళని అయితే వచ్చేయమన్నాము. కేక్ అది కూడా అరేంజ్ చేస్తాం ఇక్కడ. ఇంకా వాళ్ళు వచ్చి కట్ చేయడమే ఆలస్యం అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చేసి కేక్ కటింగ్ అది చేయించేసాం. పిల్లలు అయితే చాలా తొందరగా ఉన్నారనమాట, కేక్ ఎప్పుడు తిందామా అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ గా కట్ చేయించేసి వాళ్ళకైతే కొన్ని క్యాండిడ్ పిక్స్ తీసాము గుర్తుగా. నేనైతే మన ఛానల్లో యానివర్సరీకి సంబంధించిన షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇక్కడ మేము కొన్ని పిక్స్ అయితే దిగేశాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ భీమవరం. నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలకి స్కూల్ అది ఉందన్నమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే భీమవరం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.